నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు తెలంగాణ రావడానికి మళ్ళీ ఉద్యమంలో అందరికంటే ముందున్నటువంటి వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తన 91వ జయంతి సందర్భంగా వారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ సిద్ధాంతకర్త ప్రతి ఒక్క వ్యూహ రచనతో తెలంగాణ ఉద్యమాన్ని ఒక తెలివితేటలతో వారికి వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు మేము మలి ఉద్యమంలో 1969వ సంవత్సరంలో ఉద్యమంలో కూడా ఇక్కడ ఆడియో ఆఫీస్ ముందర 2 సంవత్సరాలు టెంట్ వేసి అక్కడ మేము ఉద్యమం నడిపించి జైలుపోయినటువంటి సందర్భం కూడా మాది తొలి దశ. రెండో దశలో కూడా జయశంకర్ సార్ గారు యొక్క సహకారం తీసుకొని యూనివర్సిటీలో కానీ వరంగల్లో కానీ ఎన్నో సమావేశాలలో మేము కలిసి మీరు ఉద్యమ బాటలో నడవడానికి సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదాలు. జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ అంటేనే జయశంకర్ సార్. మనం నిర్మల్లో ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి కాంస్య విగ్రహాన్ని మనందరం కూడా తెలంగాణ వాదుల మందు కూడా కోరినాం. ఇది ఒక విశ్వబ్రాహ్మణ కులాన్ని పోలేకుండా ఇంకోరికో కాదు. ఇది తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ సాధించడంలో అందరికంటే ముందున్నటువంటి వ్యక్తి, అంకెలతో సహా స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఇచ్చినటువంటి మేధావి ఇవాళ జయశంకర్ సార్.